నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో అకాల వర్షం భీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు కాలనీల్లో చెట్లు నేల కొరిగి రహదారులపై పడ్డాయి. గాలికి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కల్వకుర్తి పట్టణమంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వెల్దండ మండలం చౌదరపల్లిలో పిడుగుపడి ఓ రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఓ ఆవు మృత్యువాత పడింది. కల్వకుర్తి హైదరాబాద్ ప్రధాన రహదారులపై చెట్లు కూలి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చారగొండ మండలంలో ఉరుములు, మెరుపులు కూడిన వర్షం కురిసింది. చింతవాడి తండాలో పొలం పనులు చేస్తున్న ఓ రైతుపై పిడుగు పడ్డంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చౌదరపల్లి గ్రామంలో నిన్న పిడుగుబడి బాలకృష్ణయ్య అనే రైతు తీవ్రంగా గాయాల జరిగింది. మరియు ఆయన యొక్క ఆవు కూడా మరణించడం జరిగింది. పక్కా గ్రామాలలో కూడా చెట్లు, విద్యుత్ స్తంభాలు కూడా కూలడం జరిగింది. ప్రభుత్వం ఆ రైతుకు కానీ ఆర్థిక సాయం చేసి